ఇవాళ నాకెందుకో మీ అందరికీ మా దగ్గరున్న బుక్ కలెక్షన్ చూపించాలి అని అనుకున్నాను. అయితే చూస్తున్నారు కదా ఎన్ని బుక్స్ ఉన్నాయి. కాబట్టి నా దగ్గరున్న మచ్చుకి కొన్ని బుక్స్ చూపిస్తాను. ఇవి ఇంగ్లీష్, తెలుగు అన్ని రకాల బుక్స్ నా దగ్గర ఉన్నాయండి. జస్ట్ మీతో పంచుకోవాలని చెప్తున్నాను. కానీ ఒక్కొక్క బుక్ ఒక్కొక్క డైమండ్ చాలా బాగా మన థాట్ని మారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ ఈ బుక్ తీసుకున్నారనుకోండి, పాత అలవాట్లు, పాత మైండ్, ఇంకా చెప్పాలంటే పాత మనకు వదులుకోవాలనుకొని ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ వదిలి ఎలాగ మనం కొత్త లైఫ్ని డిజైన్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు చెప్తుంది. మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన జయం పుస్తకం అయితే ఫ్యాబులస్ అండి. ఒక సామాన్యమైన మనిషి తనను తాను తెలుసుకుని దైవంగా ఎలా మారాడో చెప్తూ ఉంటుంది. ఇక భావనాశక్తి అయితే మన ఎమోషన్స్కి ఉన్న పవర్ని చాలా బాగా డిస్కస్ చేస్తుందండి. అండ్ వాటిని లెవరేజ్ చేసుకొని మన లైఫ్లో ఎలాంటి వాటినైనా మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చో చెప్తుంటుంది. ఈ బుక్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడిందండి. నేను నా ఎమోషన్స్ని యూజ్ చేసుకొని, నా థాట్ కాదు ఎమోషన్ యూజ్ చేసుకొని నేను కొన్ని క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఈ బుక్ అయితే మన బాడీ యొక్క ఇంటెలిజెన్స్ గురించి చెప్తుందంటే, మన బాడీకి ఒక ఇంటెలిజెంట్ హీలింగ్ మెథడ్స్ తెలుసు. దాన్ని మనం మన ఎమోషన్స్ తోటి, ఆలోచనలతోటి ఎలా పాడు చేస్తున్నామో మళ్ళీ దాన్ని ఎలా రీక్లెయిమ్ చేసుకొని మన బాడీని హెల్తీగా ఎలా మార్చుకోవచ్చో ఈ బుక్ చెప్తుందండి. ఇక ఆల్ టైమ్ ఫేవరెట్ అటామిక్ హ్యాబిట్స్. ఇదేంటంటే మన లైఫ్ స్టైల్ అనుకుంటాం కదా, అబ్బా నేను పొద్దున్నే లేవాలి, కొంచెం జాగింగ్కి వెళ్ళాలి, లేక జిమ్కి వెళ్ళాలి, ఇంకొంచెం హెల్తీగా తినాలి అని చెప్పి ఒకేసారి అంత పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు మనం చేయలేకపోతాం కదా. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అన్నీ అంతే కదండి. సో వాటిని చిన్న చిన్నగా విడగొట్టుకుని యాక్షనబుల్ స్టెప్స్గా ఎలా తీసుకోవాలో ఈ బుక్ ఇది కాంత్రీసా రాసిన ఆత్మదర్శనం బుక్. మనం అసలు ఎంత చెత్త క్యారీ చేస్తున్నామో, ఎంత సిల్లీ విషయాలకి తెగ బాధపడిపోతూ ఉంటామో చెప్తూ వాటిని ఎలా వదులుచుకోవాలో, ఆ వదులుచుకోవడంలోనే మన లిబరేషన్ ఎలా దాక్కునుందో, లిబరేషన్తో ఎలా లైఫ్ని జీవించవచ్చో మనకు చెప్తుందండి. మొత్తానికి ఇది నా టోటల్ కలెక్షన్ ఆఫ్ బుక్స్లో కొన్ని. ప్రతిదీ కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. ఇది మీకు కూడా బాగుంటుంది, చూపిస్తే బాగుంటుందని చూపిస్తున్నాను. మీరు ఎవరైనా ఈ పుస్తకాలు ఏమన్నా చదివారా, లేక మీరు చదివిన బుక్స్ని నాతో కామెంట్స్లో షేర్ చేయండి. నేను దాన్ని తప్పకుండా చదువుతాను. లెట్స్ ఇన్స్పైర్ టుగెదర్ విత్ బుక్స్. బాయ్.